మనం చేసిన వీడియోలో కూడా అన్నయ్య మీరు తప్పు చెబుతున్నారు అని ప్రత్యేకంగా కొంతమంది కామెంట్లు పెట్టారు కాబట్టి వారికి వివరణ ఇద్దాం అనేటువంటి అవకాశంతోనే మనం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఎవరు అన్యతగా భావించొద్దండి. వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమణి వినయరత్నం. ఈరోజు మనం ఈ వీడియో నందు వైఎస్ఆర్సీపీ పార్టీ నిన్న ఒక మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి, అదేవిధంగా వైఎస్ఆర్ కాపు నేస్తంకు సంబంధించి, అదేవిధంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తంకు సంబంధించి మేనిఫెస్టోలో రాబోయే 5 ఏళ్లలో మేము ఇంత అమౌంట్ ఇవ్వబోతున్నాము అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఓకే, అయినా కూడా కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో కొంత తప్పుడు సమాచారాన్ని, అంటే ఇప్పుడు చెప్పిన ఈ 3 పథకాలపైన కొంత పెద్ద మొత్తాన్ని యాడ్ చేసి అయితే చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా న్యూస్ పేపర్లో వేయడం, అదేవిధంగా అఫీషియల్గా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా అది ప్రధాన హెడ్డింగ్గా ఉండడం వల్ల వాళ్ళు పొరపాటున పడి బహుశా దాన్ని వాట్సాప్లో షేర్ చేస్తున్నారు. దయచేసి అసత్య ప్రచారాన్ని షేర్ చేయొద్దండి. ఓకే, ఎందుకంటే ఏ పార్టీ ఏ మేనిఫెస్టో ఏ విధంగా ప్రకటించింది అది 100% నిజమే చెప్పండి. ఇప్పుడు మనం ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే, నిన్న చేసిన వీడియో కింద అన్నయ్య మీరు తప్పు చెబుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి అన్నయ్య అన్నారు. ఏంటంటే వైఎస్ఆర్ చేయూత అమౌంట్ పెంచడం లేదు నెక్స్ట్ 5 ఏళ్లలో, గతంలో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇస్తున్నారు అనేది చెప్పడం జరిగింది. లేదన్నయ్య మీరు తప్పు చెబుతున్నారు, మేనిఫెస్టోలో ఈ విధంగా ఉంది, ఒకసారి కరెక్ట్ చేసుకుని అన్నయ్య అన్నారు. కాబట్టి వాళ్ళ కోసం కొంచెం క్లారిటీ అయితే ఇద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, కాబట్టి ఇన్ఫర్మేషన్ని కొంచెం జాగ్రత్తగా నీట్గా చూడండి, మీకు అందరూ కూడా అర్థమవుతుంది. మీరందరూ కూడా ఒకసారి మీ ఫోన్లో మీ మేనిఫెస్టోని ఓపెన్ చేసి పెట్టుకుని అక్కడ వైఎస్ఆర్ చేయూత అనే హెడ్డింగ్ ఉంటుంది. పక్కనే ఇకపై 1,50,000 వరకు అని ఉంది. ఓకే, ఆ హెడ్డింగ్లో ఆ విధంగా ఇవ్వడం వలన ఎవరైనా పొరపాటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని తప్పుగా అనడం లేదు. కాబట్టి మీరు కూడా ఆ సమాచారాన్ని వైఎస్ఆర్ చేయూత ఇక మీద 1,50,000 అని మీరు ప్రచారం చేస్తున్నారు. తప్పండి. అక్కడ ఏ పార్టీ ఏదైతే చెప్పిందో అదే చెప్పండి ప్రజలకి. ఓకేనా, అది ఏ విధంగా క్లారిటీ ఇస్తాను. ఓకేనా, ఆ 1,50,000 ఎందుకు వేశారనే క్లారిటీ అయితే ఇస్తాను. సాధారణంగా మేనిఫెస్టో అనేది గత రాబోయే 5 ఏళ్లలో ఎంత ఇవ్వబోతున్నాం అనేదాన్ని మాత్రమే చెప్పాలి. కాకపోతే ఇక్కడ కొంచెం మెలికి పెట్టారు, అదేంటో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఆ మ్యాటర్ కింద 33.15 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 చొప్పున 4 విడతలలో 75,000 ఇచ్చాం. అంటే ఇప్పటికే గత 5 సంవత్సరాల్లో 4 విడతల్లో 75,000 ఇచ్చేసాం. ఇలా ఇప్పటికే దాదాపు 19,000 కోట్లు వాళ్ళకి ఖర్చు అయింది, అందించేసాం. ఓకేనా, అదేవిధంగా వచ్చే 5 ఏళ్లలో అంటే 2024 జూన్ నుంచి వచ్చే 5 ఏళ్లలో 4వ విడతలలో 18,750 సంవత్సరానికి లెక్కన మరో 75,000 వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఈ విధంగా 8 విడతల్లో 1,50,000 వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నాము అని అంటున్నారు. ఓకే, కాబట్టి ఇన్ఫర్మేషన్ కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 4 విడతల్లో ఇచ్చారు కదా, అది 75,000 అమౌంట్. ఆ అమౌంట్ను కూడా ఇక్కడ చెబుతున్నారు. సో మనకు అది పరిగణలోకి రాదు, ఎందుకంటే రాబోయే 5 ఏళ్లలో మనకి ఏమి ఇస్తారు అనేదే. కాబట్టి ఇక్కడ క్లారిటీగా 3వ పాయింట్లు ఇచ్చారు చూడండి. వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 18,750 చొప్పున మరో 75,000 అందిస్తాం. ఓకే, ఇదే మెయిన్. అంటే మేనిఫెస్టోలో రాబోయే 5 ఏళ్లలో ఇదే ఇస్తారు. ఓకే, కాబట్టి ఆ హెడ్డింగ్ చూసి ఎవరో తప్పుడు సమాచారం అయితే అనుకుంటున్నారు, కొంచెం క్లారిటీ అయితే తెచ్చుకోండి. నెక్స్ట్ అదేవిధంగా వైఎస్ఆర్ కాపు నేస్తంకు కూడా వైఎస్ఆర్ కాపు నేస్తం అని ఉంది. పక్కన ఆ హెడ్డింగ్లోనే ఇకపై 1,20,000 అని ఉంది. అందరూ ఏమనుకుంటున్నారు, కాపు నేస్తం ఇక మీద 1,20,000 ఇవ్వబోతున్నారేమో అనుకుంటున్నారు. లేదండి, అది కూడా మనం ఇంతకుముందు చెప్పిన విధంగా గత 5 సంవత్సరాల్లో ఇచ్చారు కదా, 4 విడతల్లో 15,000 చొప్పున 4 విడతల్లో 60,000 రూపాయలు ఇచ్చారు వైఎస్ఆర్ కాపు నేస్తం. అదేవిధంగా ఇక రాబోయే 5 ఏళ్లలో కూడా ఈ పథకాన్ని అలాగే కొనసాగిస్తూ 4 దఫాలుగా 15,000 లెక్కన మరో 60,000 అందించబోతున్నాము. ఆ అక్క చెల్లెమ్మకి లబ్ధి చేకూర్చబోతున్నాము. దీనితో గడిచిన 4 విడతలు, ఇప్పుడు రాబోయేటువంటి 5 ఏళ్లలో ఇచ్చిన 4 విడతలు కలిపి 8 విడతలలో వాళ్ళకి మేము అక్క చెల్లెమ్మలకి 1,20,000 లబ్ధి చేకూర్చబోతున్నాము అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఆడ క్లారిటీ. ఓకేనా, అంటే గడిచిన సంవత్సరాలతో కూడా దీంట్లో కౌంట్ చేశారు కాబట్టి మీకు హెడ్డింగ్లో ఆ విధంగా కనిపిస్తుంది. లేదండి, కాపు నేస్తం కానీ వైఎస్ఆర్ చేయూత కానీ గతంలో ఎంతైతే ఇచ్చారో అదే అమౌంట్ ఇవ్వబోతున్నారు మేనిఫెస్టోలో. నెక్స్ట్ అదేవిధంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తంలో
ముందు కన్నా కూడా కొంచెం బెనిఫిట్ ఇచ్చారు. ఏంటంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి 3 వాయిదాల్లో మాత్రం డబ్బులు వేశారు. 15,000, 15,000, 15,000 లెక్కన 45,000 మాత్రమే ఇస్తామన్నారు. అది కూడా చివరి విడత అయితే ఇంకా అయితే వేయలేదు. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే దాన్ని కూడా ఏ విధంగా వేశారంటే అక్కడ హెడ్డింగు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, పక్కన ఇకపై 1,05,000 వరకు అన్నారు. గమనించండి. అంటే గడిచిన 5 ఏళ్లలో 3 విడతల్లో అన్నారు. 15,000, 15,000, 15,000, 45,000 ఆడిచ్చినట్టు. ఇంకా ఒక విడత అమౌంట్ అయితే పడలేదు, కానీ అది కూడా వేస్తారేమో బహుశా. కాబట్టి అక్కడికి 3 విడతల్లో 45,000 ఇచ్చినట్టు. నెక్స్ట్ రాబోయే 5 ఏళ్లలో 4 విడతల్లో అమౌంట్ వేస్తాము అన్నారు. 15,000 లెక్కన 4 విడతల్లో అమౌంట్ అంటే 60,000 అవుతుంది. ఓకేనా? గత 5 ఏళ్లలో 3 విడతల్లో ఇస్తామన్నారు, అది 45,000 అవుతుంది. ఇక రాబోయే 5 ఏళ్లలో మరో 4 విడతలు ఇస్తామన్నారు. మొత్తం 7 విడతల్లో 1,05,000 రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూర్చబోతున్నాము. అంటే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం గత రాబోయే 5 సంవత్సరాల్లో 4 దఫాలుగా వేయబోతున్నారు. 15,000 లెక్కన 4 దఫాలు 60,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు ఇస్తారు. ఓకే, ఇది క్లారిటీ. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మాత్రం గతంలో 3 సార్లు ఇచ్చారు, ఇప్పుడు 4 సార్లు ఇవ్వదు. ఇది ఒకటే బెనిఫిట్, మిగతా అమౌంట్ కానీ ఇదంతా సేమ్. ఓకేనా? ఇదండి, కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. అందరూ ఆ హెడ్డింగ్స్ చూసి కొంచెం పొరపాటు పడి ఆ విషయాన్ని వాట్సాప్లో ఎక్కువగా విరివిగా షేర్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? దానివలన లబ్ధిదారులు తప్పుదోవబడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి క్లారిటీ ఇస్తున్నాను. దీంతోపాటు మనం చేసిన వీడియోలో కూడా అన్నయ్య మీరు తప్పు చెబుతున్నారు అని ప్రత్యేకంగా కొంతమంది కామెంట్లు పెట్టారు. కాబట్టి వారికి వివరణ ఇద్దాం అనేటువంటి అవకాశంతోనే మనం ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఎవరు అన్యతగా భావించద్దండి. వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది వేరే వాళ్ళకి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి ముందత్నం. మీకేదైనా ఈ మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి. మేజర్ ఏ సమస్య పైన అయితే ఎక్కువ కామెంట్లు వస్తుందో వాటిపైన క్లారిటీ కానీ వీడియో అయితే చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ బై.